హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మీకు CKYC ఐడి ఉంటే ఇకపై మీరు బ్యాంకులో లేదంటే ఏ ఫైనాన్షియల్ సర్వీస్లో అయినా ఆధార్ కార్డు, పాన్ కార్డు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. కేవలం ఒక 14 అంకెల CKYC నెంబర్తోనే మీ కేవైసీ అనేది పూర్తవుతుంది అనమాట. కానీ మీకు డౌట్ ఉండొచ్చు, CKYC ఐడి ఎలా వస్తుంది, CKYC ఐడి ఎలా తయారు చేసుకోవాలి అని. ఈ వీడియోలో నేను CKYC ఐడి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం CKYC ఐడి అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. CKYC యొక్క పూర్తి పేరు ఏంటంటే సెంట్రల్ నో యువర్ కస్టమర్. దీనిని CKYC రిజిస్ట్రీ అని కూడా అనొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదనమాట సెంట్రల్ KYC రికార్డ్స్ రిజిస్ట్రీ అని. మీరు ఎప్పుడైనా బ్యాంక్ లేదంటే ఫైనాన్షియల్ సంస్థలో KYC చేస్తే, ఉదాహరణకు ఆధార్ కార్డు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఈ డాక్యుమెంట్స్ ఆధారంగా మీకు ఒక CKYC ఐడి అనేది తయారవుతుంది అనమాట. ఈ CKYC ఐడిలో మీకు 14 అంకెల యూనిక్ నెంబర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ ఇలాగనమాట. CKYC నెంబర్ కూడా ఒక యూనిక్ నెంబర్ అనమాట. ఇప్పుడు ఈ యొక్క CKYC యొక్క ఉపయోగాలు ఏంటి చూద్దాం. మీ దగ్గర CKYC ఐడి ఉంటే మీరు ఎప్పుడైనా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, KYC చేయాలన్నా, ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఏదైనా ఫైనాన్షియల్ సర్వీస్ తీసుకోవాలన్నా ప్రతిసారి మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. మీరు కేవలం ఒక CKYC నెంబర్ షేర్ చేస్తే సరిపోతుంది. ఆ నెంబర్ ద్వారా బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థ మీ KYC వివరాలు యాక్సెస్ చేస్తుంది అనమాట. దీంతో డాక్యుమెంట్స్ పోయే ప్రమాదం ఉండదు, మళ్ళీ KYC అవసరం ఉండదు. ఆన్లైన్ ప్రాసెస్ చాలా ఈజీగా పూర్తవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తా, మనము మన యొక్క యోనో SBI యాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ప్రొఫైల్ సెక్షన్లో కూడా CKYC ఐడి ఎంటర్ చేయమని మనకు ఆప్షన్ వస్తుంది అనమాట. అది ఎలాగ ఇప్పుడు మీకు చూపిస్తా ప్రాక్టికల్గా. ఇక్కడ మనము మన యొక్క యోనో SBI యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మేనేజ్ మై ప్రొఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి CKYC ఈజ్ మ్యాండటరీ అని చెప్పేసి మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. దీని మీద ఒకసారి మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ మీద ఒకసారి మనం క్లిక్ చేస్తే ఇక్కడ CKYC నెంబర్ అని చెప్పేసి నాట్ అవైలబుల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. 2 మెథడ్స్ ద్వారా మనం ఈ యొక్క CKYC ఐడి మీకు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి CKYC పోర్టల్ ద్వారా, ఇంకోటి వచ్చేసి డిజిలాకర్ ద్వారా. CKYC పోర్టల్ ద్వారా మనం తెలుసుకోవాలంటే సింపుల్గా మీరేం చేయాలంటే మీ యొక్క మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా మీ యొక్క గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో CKYC ఇండియా అని చెప్పేసి మనం సెర్చ్ చేయాలన్నమాట. ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే వ్యూ యువర్ CKYC కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఒకవేళ ఆల్రెడీ మీకు CKYC నెంబర్ గిన ఉంటే మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఫెచ్ అవుతుంది అనమాట కార్డు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఇక్కడ క్యాప్చా, ఈ 2 ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తున్నా. ఇలాగా మన యొక్క మొబైల్ నెంబర్, ఇక్కడ క్యాప్చా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క మొబైల్ నెంబర్ మనం ఏదైతే ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నెంబర్కు OTP వస్తుంది. ఆ యొక్క OTP అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను OTP అనేది ఎంటర్ చేస్తున్నా. ఇలా OTP ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, యువర్ రికార్డ్ వాజ్ లాస్ట్ అప్డేటెడ్ జిరోదా బ్రోకింగ్ అనమాట. అంటే మీరు ఇంతకుముందు ఏదైనా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినా, లేదంటే బ్యాంకులో మీరు KYC చేసినా, లేదంటే ఇంకా ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా కూడా వాటి ద్వారా మనకు ఈ యొక్క CKYC ఐడి అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నాకు ఈ యొక్క జిరోదా అనే బ్రోకింగ్ లిమిటెడ్ ద్వారా ఈ యొక్క CKYC అనేది జనరేట్ అయింది. ఇక్కడ మనకు యూ విల్ రిసీవ్డ్ యువర్ CKYC కార్డ్ ఆన్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ షార్ట్లీ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. దీనికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి డేట్, మంత్, ఇయర్ ఈ ఫార్మేట్లో మనం ఇచ్చి ఇది ఓపెన్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను SMS అనేది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ రిక్వెస్ట్ ఐడి అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక లింక్ అనేది రావడం జరిగింది అనమాట. ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి KYC కార్డు PDFలో మనకు రావడం అయితే జరిగింది అనమాట. సింపుల్గా దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు దీనికి పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ అనేది చెప్పాను కదా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్, మంత్, ఇయర్. ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు సెంట్రల్ KYC రికార్డ్ రిజిస్ట్రీ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగిందనమాట. ఇలాగా మీరు ఈ పోర్టల్ ద్వారా కూడా మీ పేరు మీదుగా
CKYC ఐడి ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మనం డిజి లాకర్ యాప్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం డిజి లాకర్ యాప్ ద్వారా ఎలా చెక్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మీరు డిజి లాకర్ యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా డిజి లాకర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో CKYC అని చెప్పేసి మనం సెర్చ్ చేయాలన్నమాట. సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి CKYC కార్డ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ CKYC కార్డుకు సంబంధించినటువంటి మన ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉందో ఆ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ అని చెప్పేసి మనకు కంప్లీట్గా ఫెచ్ చేయొచ్చినాయి అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ, ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసి మీ యొక్క ఐడెంటిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాగా. ఇక్కడ నేను ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా ఆధార్ కార్డు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మోడ్ ఆఫ్ అథెంటికేషన్ దీని మీద క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఏదైనా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇస్తున్నా. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ ఆర్ పిన్ కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీ ఇష్టం అనమాట, మీరు మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, లేదంటే మీ యొక్క అడ్రస్కి ఏదైతే పిన్ కోడ్ ఉంటుంది కదా ఆ యొక్క పిన్ కోడ్ అయినా కూడా ఇవ్వచ్చు అనమాట. పిన్ కోడ్ లేదంటే మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చిన తర్వాత ఎంటర్ డాక్యుమెంట్ నెంబర్. డాక్యుమెంట్ నెంబర్లో మీరు పైన ఆధార్ నెంబర్ కింద సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్లో నుంచి లాస్ట్ 4 డిజిట్స్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను 4 డిజిట్స్ అనేది ఇస్తున్నా. ఇలాగ మనం ఆధార్ కార్డులో నుంచి 4 డిజిట్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ మార్క్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు గెట్ డాక్యుమెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే కొంచెం వెయిట్ చేయాలి. ఫెచ్చింగ్ డాక్యుమెంట్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి CKYC కార్డు మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు సెంట్రల్ KYC రికార్డ్స్, ఇక్కడ మనకు CKYC కార్డ్ అనేది ప్రాపర్గా రావడం అయితే జరిగిందనమాట. అంటే ఇలాగా మీరు కూడా ఈ యొక్క CKYC కార్డ్ అనేది డిజి లాకర్ ద్వారా కూడా మీరు ఫెచ్ చేయొచ్చు అనమాట. అంటే ఒకవేళ మీ పేరు మీద CKYC కార్డు కింద జనరేట్ అయ్యింటే ఇలా డిజి లాకర్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి CKYC పోర్టల్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను 2 ఆప్షన్ల ద్వారా మీకు చూపించా. ఇప్పుడు మీరు డిజి లాకర్ ద్వారా చెక్ చేసుకున్న రాలేదు, తర్వాత వచ్చేసి CKYC పోర్టల్లో చెక్ చేసిన కూడా రాలేదనుకోండి, అలాంటప్పుడు మీకు ఒక డౌట్ ఉంటుంది అనమాట, CKYC ఐడి ఎలా తయారు చేసుకోవాలి అనేది. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు స్వయంగా CKYC పోర్టల్లో అప్లోడ్ చేసి CKYC చేయలేరు. బ్యాంక్ లేదంటే కన్నా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లేదంటే కన్నా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మాత్రమే చేయగలరు అనమాట. మీరు ఎప్పుడైనా CKYC జనరేట్ చేయాలంటే బ్రాంచ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మీరు ఏ బ్యాంకులో అయినా అకౌంట్ కలిగి ఉంటే, ఉదాహరణకు SBI కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, IDBI, యాక్సిస్ బ్యాంక్ ఇలాగా మీ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళండి. తర్వాత మీతో పాటు ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డు తీసుకెళ్ళి అక్కడ KYC లేదంటే కన్నా KYC ఫామ్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకొని ఆ యొక్క ఫామ్ అనేది ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే బ్యాంక్ వారు మీ యొక్క డాక్యుమెంట్స్ను CKYC పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత మీ యొక్క CKYC ఐడి అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత మీకు SMS ద్వారా కూడా మెసేజ్ అనేది వస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసి మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు కదా, అలాగా మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా ఓపెన్ చేసేటప్పుడు KYC ఫామ్ అని చెప్పేసి ఒక ఫామ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫామ్ ఫిల్ చేసి కూడా మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా CKYC ఐడి అనేది జనరేట్ అవుతుంది. అలాగనే ఇంకొకటి, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కూడా మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ను వారు CKYC పోర్టల్లో అప్లోడ్ చేస్తారు కాబట్టి అలాగ కూడా మీకు CKYC ఐడి అనేది తయారవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటా CKYC ఐడి అంటే ఏమిటి, మరియు CKYC ఐడి ఎలా తయారు చేసుకోవాలి. ముందుగా మీరు మీ CKYC ఐడి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేదంటే గిన బ్యాంక్ బ్రాంచ్ ద్వారా కానీ, డీమ్యాట్ అకౌంట్ ద్వారా కానీ, ఇన్సూరెన్స్ KYC ద్వారా కానీ మీరు CKYC అనేది చేయించుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. జై హింద్, జై భారత్.